ఏపీఎంసీ 2024 కౌన్సిలింగ్కి సంబంధించి ఇప్పుడు స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మీ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి స్టేటస్ అనేది మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిందా లేదా దానికి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా మనకు అక్కడ చూపించడం జరుగుతుంది అనేది ఒకసారి ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చూపిస్తాను. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ముందుగా అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఇక్కడ కింద ఏదైతే నవ్ యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ అని ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ముందుగా మీకు ఈ విధంగా యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అండ్ ద అప్లికేషన్ ఈజ్ అండర్ వెరిఫికేషన్ అనేది వచ్చిందనుకోండి, ఇంకా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి 1 by 1 ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి మీది ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ కానట్టు మళ్ళీ నెక్స్ట్ టైం మీరు మళ్ళీ 1 day 2 day తర్వాత చెక్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చినట్టయితే అదేవిధంగా మరికొంతమందికి ఇక్కడ ఈ విధంగా యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు యాజ్ పర్ షెడ్యూల్ అని వచ్చింది అనుకోండి. సో మీరు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో అది కంప్లీట్ అయినట్టు డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఏదైతే మనకు డేట్స్ ఇచ్చారో దాని ప్రకారం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంకో ఆప్షన్ అప్లికేషన్ పెండింగ్ ఎట్ ద అప్లికెంట్ ఫర్ రీఅప్లోడ్ అని వచ్చింది అనుకోండి, రీఅప్లోడ్ చేయమని. ఇదే విధంగా కాకుండా రీఅప్లోడ్ చేయమని ఒకవేళ మీకు ఇక్కడ నవ్ యువర్ రిజిస్ట్రేషన్ స్టేటస్లో చెక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా వచ్చినట్టయితే మీరు మీ సర్టిఫికేట్స్ అనేది మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేయాలి. దానికి సంబంధించి మనకు వెబ్సైట్లో ఆప్షన్ కూడా రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలనేది కూడా నేను క్లారిటీగా చూపించడం అయితే జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి కూడా మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, డియర్ క్యాండిడేట్ యువర్ డాక్యుమెంట్స్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ బై ద వెరిఫికేషన్ ఆఫీసర్ అని ఈ విధంగా మనకు ఒక మెసేజ్ కూడా రావడం అయితే జరుగుతుంది. మెసేజ్ వచ్చినా రాకపోయినా సరే మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఇప్పుడు నేను ఏదైతే ఆప్షన్ అయితే చూపించానో దాని మీద క్లిక్ చేసి 4th నుండి ఇక్కడ గుర్తుంచుకోండి 4th నుండి 10th వరకు అయితే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంది కాబట్టి అప్పుడు మీరు చెక్ చేసుకోండి. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు ఇంకా కౌన్సిలింగ్ రిలేటెడ్గా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. వెబ్ ఆప్షన్కి సంబంధించి కూడా నెక్స్ట్ క్లారిటీగా వెబ్ ఆప్షన్స్ అనేది కాలేజెస్ అనేది ఏ విధంగా ఇవ్వాలనేది కూడా వీడియో చేయడం జరుగుతుంది. సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.